Hi to everyone. My name is D. Rav Kumar. I'm an advocate from Nellore. ఈరోజు మనం చూడబోయే చాప్టర్ 4లో సబ్జెక్ట్ 3 టాక్సేషన్ లా. వీటిలో లాంగ్ ఆన్సర్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్ ఏంటి? లాంగ్ ఆన్సర్స్లోకి వస్తే ట్యాక్స్ అండ్ ఇట్ టైప్స్, ఎన్ని రకాల టాక్సేషన్ టైప్స్ ఉంటాయని, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇట్ స్లాబ్స్, ఇది నెక్స్ట్ క్వశ్చన్. అట్లాగే వెల్త్ ట్యాక్స్ 1956 సైలెంట్ ఫ్యూచర్స్. తర్వాత నెట్ వెల్త్ అంటే ఏమిటి, దాని తర్వాత వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏమిటి, అట్లాగే రెసిడెన్షియల్ స్టేటస్, ఇవన్నీ మనం లాంగ్ ఆన్సర్స్లో చూడొచ్చు. అట్లాగే షార్ట్ ఆన్సర్స్ ఏంటి, షార్ట్ ఆన్సర్స్లో నెట్ వెల్త్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ఇన్కమ్ని ఎలా డెరైవ్ చేస్తారు, ఎస్ఎస్సి, వ్యాట్, పాన్, ట్యాక్స్ అండ్ ఫీ, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్, డీలర్, టర్న్ ఓవర్ అంటే ఏమిటి, హెడ్ ఆఫ్ ఇన్కమ్, అసైడ్స్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ వెల్త్ ట్యాక్స్ మీన్స్ ఎక్సెప్షన్ చేయబడేది ఏమిటి, ఆ వెల్త్ ట్యాక్స్ కింద అసెట్స్ ని ఎలా చేస్తారని, క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏమిటి, టీడీఎస్ ట్యాక్స్ డిటెక్షన్ అట్ సోర్స్, దాంతోపాటు క్యాపిటల్ గెయిన్స్, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ అపిలెంట్ ట్రిబ్యునల్ అంటే ఏమిటి, కన్సైన్మెంట్ ట్యాక్స్ అంటే ఏమిటి, సిబిటిడి అంటే ఏమిటి, వాల్యుయేషన్ డేటా అండర్ వెల్త్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం షార్ట్ ఆన్సర్స్ లో చూస్తాం. అట్లాగే పైన ఉండే లాంగ్ ఆన్సర్స్, కింద ఉండే షార్ట్ ఆన్సర్స్, ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం పార్ట్స్ కూడా రాయొచ్చు. టాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అందరు ఈ టాపిక్స్ అన్ని ఫాలో అయితే హైయెస్ట్ స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్.